హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కాల్పింగ్ సిరీస్. స్కాల్పింగ్ సిరీస్లో ఈరోజు మొత్తం స్కాల్ప్స్ చేద్దాం. ఫస్ట్ మనకి బిట్కాయిన్లో ఒక ట్రేడ్ అయితే కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ 1 minute. అండ్ నేను షార్ట్ సైడ్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. సో ఎస్, లెట్స్ సి. ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడ వరకు అక్కడ మనం సెల్ చేయవచ్చు. ఓకే, లెట్స్ సి. ఓకే గైస్, నేనైతే బిట్కాయిన్లు ఇప్పుడు సెల్ చేశాను. దీని స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లో ఉంటుంది 500 రూపీసే. నో ఇష్యూ, 500 రూపీస్కి. ఓకే, మనకి బిట్కాయిన్ నడుస్తుంటుంది. ఇంకో ట్రేడ్ చూద్దాం మనం. ఓకే, గోల్డ్లో కూడా సెల్ సైడ్ ట్రేడ్ అయితే ఉంది గాయస్. 5 minutesలో ఒక సెల్ ఆపర్చునిటీ అయితే ఉంది. సెల్ సైడ్ ట్రేడ్ని అయితే తీసుకున్నాను, ఇనిషియేట్ చేశాను. చూద్దాం. ఓకే, బీటీసీలో కూడా ప్రాఫిట్లోకి వచ్చాం. చూసుకుంటే ప్రాఫిట్లోకి వచ్చాం. పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అవుతే ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అవుతాను. 6 seconds. ఎనీ రివర్సల్ హోల్డ్ చేస్తాం. నో, సేమ్ రివర్సల్ లేదు. ఈ ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయ్యాను. 1200 points మనకి లాస్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను బై సైడ్ ట్రేడ్ తీసుకున్నాను ఇందులోనే. లెట్స్ సీ. జస్ట్ చిన్న స్టాప్ లాస్ దీంట్లో 500 points సంథింగ్, 400 points వస్తుంది స్టాప్ లాస్. టార్గెట్ మంచిగా చూద్దాం. ఓపెన్ టార్గెట్ ఇద్దాం. టార్గెట్ ఓకే, మీరు చూడవచ్చు బీటీసీ మంచిగా అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంది. వీళ్ళకి ఒక సపోర్ట్ అవుతుంది బీటీసీలో. ఓకే, రెడీ. పుల్ బ్యాక్కి కూడా ఓకే. నేను గోల్డ్ కూడా చూడవచ్చు ఎంత పైనకి వెళ్తున్నా. థర్డ్ ట్రేడ్ మనది స్కాల్పింగ్లో. చూడొచ్చు టార్గెట్ హిట్ అయిపోయింది బీటీసీలో. ఓన్లీ గోల్డ్ రిమైనింగ్. అండ్ గోల్డ్ షార్ప్ రివర్సల్ తీసుకుంది గోల్డ్ అయితే. ఒక పని చేద్దాం, ఎస్ఎల్ని కాస్ట్ పెట్టేద్దాం. ఇందులో ఉంది మనకి ఒకటి. ఓకే, ఇందులో నేను బై తీసుకుంటున్నాను యూరోలో 0.1. ఓకే, 0.1 లాట్తోనే ఎంటర్ అయ్యాను. స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, 1000 రూపీస్ స్టాప్ లాస్. గోల్డ్లో చూద్దాం మళ్ళీ. ఓకే, మళ్ళీ పాజిటివ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఐ విల్ బీ పిప్స్, ఆల్మోస్ట్ 50 pips హిట్ అయింది. ఓకే, 50 pips అయితే హిట్ అయింది. ఓకే, నేనైతే ఇక్కడ బుక్ చేసుకున్నాను గైస్. 4000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఒక రిస్కీ అయితే సెల్లింగ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ కూడా 500 points అయితే మనం
చిన్న స్కాల్ప్ చేశాను. ఓకే, మోర్ 1000 రూపీస్. అండ్ యూరోలో చూస్తే కూడా మనకి పైనకి వెళ్తుంది. తీసుకున్న ట్రేడ్ కరెక్టే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టాప్ లాస్ని ఎంత మినిమైజ్ చేయగలిగితే అంత మినిమైజ్ చేద్దాం. 400 పాయింట్స్కి స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తున్నాను. పాస్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఐ థింక్ వీ షుడ్ టేక్ సమ్ రిస్క్. ఒక చిన్న రిస్క్తో 0.01 లాట్తో ఎంటర్ అవుతాను. టీపీ డన్ గైస్. బీటీసీ ట్రేడ్ అవుతుంది. సో బీటీసీ ట్రేడ్ చూస్తే మాత్రం నెగిటివ్ క్లోజ్ అయింది. సో నేను ఇది ఇక్కడనే బుక్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఈరోజు మొత్తం ఇవి మనకి టోటల్ ట్రేడ్స్.